నమస్తే అండి. నేను డాక్టర్ ఎన్ అవినాష్. ఐఎమ్ ఎ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ అవిషా క్లినిక్ అండ్ నేను లోటస్ క్యూర్ హాస్పిటల్ తిరుమలగిరిలో వర్క్ చేస్తున్నాను యాజ్ అ ఫిజిషియన్. అండ్ కోవిడ్ కేసెస్ని సిగ్మా హాస్పిటల్ జీడిమెట్లలో ట్రీట్ చేస్తున్నాను. రీసెంట్గా చాలామందికి కోవిడ్ గురించి చాలా డౌట్స్ వస్తున్నాయి. సో నాకు ఈ మధ్యలో పోస్ట్ చేసిన క్వశ్చన్స్ని నేను ఈ వీడియో క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అసలు కోవిడ్ సస్పెక్ట్స్ ఎలా వస్తున్నారు మా దగ్గరికి, ఎవరికి కోవిడ్ టెస్టింగ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జనరల్గా మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఫీవరు, దగ్గు, ఆయాసము, కొంతమందికి స్మెల్ పోవడము, టేస్ట్ పోవడము, తర్వాత కొందరికి బాగా నీరసంగా ఉండడం, బాడీ పెయిన్స్, ఇలా చాలా రకాల కంప్లైంట్స్తో వస్తున్నారు. అండ్ ఇంకో రకమైన ప్రజెంటేషన్, కొందరు లూజ్ మోషన్స్తో కూడా చాలామంది వస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ ఫీవరా లేకుంటే కోవిడ్ ఫీవరా అనేది మన క్లినికల్ క్వశ్చనర్ ద్వారా మనం ఒక అనాలిసిస్కి వచ్చిన తర్వాత సస్పెక్టెడ్ కోవిడ్ సిమ్టమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని టెస్ట్లు మేము చేసుకోవాలని చెప్తాం. మొదటిగా మనకున్న గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ స్వాబ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటాము. ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. అంటే మనకు అది పాజిటివ్ వస్తే అతనికి కోవిడ్ ఉన్నట్టు. సో ఇంకా కొన్ని టెస్టులు చేస్తాం అనమాట. అది మనకు ఒకటి సిటీ చెస్ట్ ఒకటి చేస్తాం, ప్రిఫరబుల్లీ హెచ్ఆర్సిటీ టెస్ట్ చేస్తాము. ఇంకోటి కొన్ని బ్లడ్ ప్రొఫైల్ అంటారు, కోవిడ్ ప్రొఫైల్ అంటారు. దాంట్లో మనకు కొన్ని టెస్టులు వస్తాయి. సిబిపి, ఫెరిటిన్, ఎల్డిహెచ్, IL-6, డి డైమర్, సిఆర్పి, ఈఎస్ఆర్, LFT ఇట్లాంటి కొన్ని బ్లడ్ టెస్ట్లు వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. సో ఎప్పుడు ఏ టెస్ట్లు అడ్వైస్ చేయాలనేది వాళ్ళ డే ఆఫ్ ఇల్నెస్ బట్టి డిపెండ్ అయ్యింది. సో ఇనిషియల్ ఫస్ట్ to 5 days అనేది మనం స్వాబ్ టెస్ట్కి ఆర్డర్ చేస్తాము. ఓకే. సో ఒక్కోసారి ఈ స్వాబ్ టెస్ట్ అన్ఫార్చునేట్లీ మనకు ఓన్లీ 70% to 75% సెన్సిటివిటీ ఉంది. అంటే దాని అర్థము 100 మంది కోవిడ్ పేషెంట్లో నేను టెస్ట్ చేస్తే ఓన్లీ 70% మాత్రమే పాజిటివ్ వస్తుంది. సో మిగతా 30 వాళ్ళకి పాజిటివ్ ఉన్నా కూడా, కోవిడ్ ఉన్నా కూడా నెగిటివ్ వస్తుంది. సో మేము వాళ్ళ క్లినికల్ ప్రొఫైల్ బట్టి మనం సిటీ చెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో సిటీ చెస్ట్లో మాకు కొన్ని ఫైండింగ్స్ వస్తాయి కోవిడ్ పేషెంట్స్లో. అంటే మనకు సిటీ చెస్ట్లో కోవిడ్ నిమోనియా లాగా ఫైండింగ్స్ వస్తాయి. గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ కానీ, వాస్కులర్ డైలటేషన్ కానీ, సో ఫోకల్ ఒపాసిటీస్, ఫోకల్ డెన్సిటీస్, పల్మనరీ ఒపాసిటీస్ ఇవన్నీ వస్తాయి. కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి. దాంట్లో సిటీ సివియారిటీ స్కోరింగ్, ఈ కోరాట్ స్కోరింగ్ అని మాకు సివియారిటీ ఇండికేట్ చేసే కొన్ని ఇవి ఉంటాయి. సో దీన్ని బట్టి మనము పేషెంట్ సివియారిటీని అసెస్ చేస్తాం అన్నమాట. సో పేషెంట్ సివియారిటీ అసెస్ చేయడంలో మనకు చెప్పిన ఏదైతే బ్లడ్ టెస్ట్లు అవి కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ 70 to 80% పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉండవు. సో మిగతా 20-30% పేషెంట్స్లో సిమ్టమ్స్ ఉంటున్నాయి, నేను చెప్పిన సిమ్టమ్స్. సో ఈ 20-30 పేషెంట్స్ని ఫస్ట్ మనం కేటగరైజ్ చేసుకోవాలి. ఇది మైల్డా, మోడరేటా, సివియర్. అంటే జబ్బు తీవ్రత కొద్దిగా ఉందా, మోడరేట్గా మధ్య రకంలో ఉందా, సివియర్గా ఉందా అనేది ఫస్ట్ మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడే టూల్స్ ఈ స్వాబ్ టెస్ట్ ఒకటి, తర్వాత సిటీ స్కాన్ ఒకటి, తర్వాత బ్లడ్ టెస్ట్లు. సో యూజువల్లీ మనం ఏసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళకి కానీ, లేదా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, మైల్డ్ కోవిడ్ వాళ్ళకి హోమ్ క్వారంటైన్ అనేది అడ్వైస్ చేస్తున్నాం. ఓకే. సో ఈ మిగతా 2 రకాలు మోడరేట్, సివియర్, ఈ మోడరేట్, సివియర్ ఈ 2 రకాలని జనరల్గా అడ్మిట్ చేసి మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. సో మనం మెయిన్గా ట్రీట్మెంట్ దీంట్లో ఆల్రెడీ అంతా స్ట్రీమ్లైన్ అయిపోయింది 5-6 monthsలో. సో ట్రీట్మెంట్ జనరల్గా మేము యూజ్ చేసేది మామూలుగా ఫస్ట్ ఇమ్యూనిటీ బిల్డింగ్ ట్రీట్మెంట్ ఒకటి, ఆల్ విటమిన్స్, విటమిన్ D, విటమిన్ C, విటమిన్ E, తర్వాత మల్టీవిటమిన్స్. ఈ విటమిన్స్ అన్నీ మనము ఇమ్యూనిటీ బిల్డింగ్ కోసం జనరల్గా ఇస్తాం ఫర్ ఆల్ కేసెస్ ఆఫ్ కోవిడ్. సో జనరల్గా ఇంకా మిగతా వాళ్ళ బ్లడ్ ప్రొఫైల్ని బట్టి స్టెరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్, దెన్ కొన్ని మెడిసిన్స్ వచ్చాయి, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్,
ఇలాంటి కొన్ని మెడిసిన్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో మనం మాట్లాడుకున్నట్టు మైల్డ్ లేదా ఏసిమ్టమాటిక్ కేసెస్ని మనం హోమ్ ఐసోలేషన్లో పెడతాం. సో హోమ్ ఐసోలేషన్ క్రైటీరియాస్ కూడా ఉంటాయి. ఎవరిని హోమ్ ఐసోలేషన్లో పెట్టాలి, ఎవరు హోమ్ ఐసోలేషన్కి అర్హులు, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం అడ్మిషన్ అవసరం పడుతుంది అన్నది మనము చూసుకుంటాం జనరల్గా. సో ఎవరైతే పేషెంట్స్ ఫస్ట్ మన కోవిడ్ సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ని ఎంత త్వరగా అప్రోచ్ అయితే అంత మంచిది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియోస్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయ్యి ఇంట్లోనే విటమిన్స్, కషాయము వాళ్ళ ఓన్గా వాళ్ళే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఈ అప్రోచ్ చాలా తప్పు. ఫస్ట్ పేషెంట్ డాక్టర్ని అప్రోచ్ అవుతే సో వాళ్ళకి అసలు నిజంగా హోమ్ ఐసోలేషన్లో క్యూర్ అవుతుందా, ఎప్పుడు అడ్మిషన్ అవసరమో దానికి తగిన బ్లడ్ ప్రొఫైల్, సిటీ స్కాన్ ఇవన్నీ చేసుకొని దాని తీవ్రతని అసెస్ చేసిన తర్వాతనే మనం డెసిషన్ తీసుకోవాలి. ఓన్గా ఎవరు డెసిషన్ తీసుకోవద్దండి. ఓన్గా మీ అంతకు మీరే ట్రీట్మెంట్ చేసుకోవద్దు. ఎవరైతే కొందరు అంటే పక్కన వాళ్ళ అడ్వైస్లు, ఆర్ఎంపీ అడ్వైస్లు తీసుకొని ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేసేసుకుందాము, హాస్పిటల్స్లో బాగా డబ్బులు ఇది చేస్తున్నారన్న ఫాల్స్ బిలీఫ్లో చాలా పేషెంట్స్ సివియర్ అయిపోతున్నారు. సివియర్ కోవిడ్ లాగా మారిపోతున్నారు లేదా ప్రాణాలు పోతున్నాయి. సో ఈ ఆలోచన ధోరణి మార్చుకోవాలి పేషెంట్స్. సో మనకు మెయిన్గా హోమ్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకుంటే, హోమ్ ఐసోలేషన్ మనము జనరల్గా ఎవరెవరికి అడ్వైస్ చేయమో మాట్లాడుకుందాము. సో హోమ్ ఐసోలేషన్ జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు మోడరేట్ సివియర్ కేసెస్ అయితే జనరల్గా హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేయము. అండ్ హోమ్ ఐసోలేషన్లో ఉండాలంటే వాళ్ళకు సపరేట్ రూము, సపరేట్ బాత్రూము ఇవన్నీ ఉండాలి. అండ్ దెన్ జనరల్గా అబోవ్ 55-60 ఏజ్ ఉన్న వాళ్ళకి జనరల్గా హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేయము. ఓల్డ్ ఏజ్ వాళ్ళు సడన్గా డిటోరియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఎవరికైతే కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిజీజ్, హెచ్ఐవి లేదా ఇమ్యూనో సప్రెస్ స్టేజ్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి సో జనరల్గా హోమ్ ఐసోలేషన్ జనరల్గా దే ఆర్ నాట్ అడ్వైజబుల్. వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద మోర్ ప్రోన్ టు డెత్ అనమాట. సో సివియర్గా అయ్యే ఛాన్సెస్ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే సపరేట్ రూమ్ ఉండాలి, సపరేట్ బాత్రూమ్ ఉండాలి. అండ్ ఇంట్లో మరీ పెద్దవాళ్ళు, మరీ చిన్నపిల్లలు కూడా ఉండకుండా చూసుకోవాలి. సో ఈ విధమైన అరేంజ్మెంట్స్ చేసుకుంటే విత్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్ హోమ్ ఐసోలేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోమ్ ఐసోలేషన్ అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోకుండా డాక్టర్ చేత అడ్వైస్ చేయించుకొని అండ్ డైలీ రివ్యూస్ అని డాక్టర్కి టచ్ ఉండి, సపోజ్ మీకు మధ్యలో ఏమన్నా సడన్గా ఆయాసం పెరిగినా, ఫీవర్ అసలు తగ్గకున్నా, లేదా ఆక్సిజన్ అనేది మనకు 95 బిలో ఏమైనా డ్రాప్ అవుతున్నా, ముందు ఆక్సిజన్ సాచురేషన్ కంటే ఇప్పుడు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నా వాళ్ళకి అడ్మిషన్ అవసరం ఉంటుంది. లేదా ఇనిషియల్ బ్లడ్ టెస్ట్లు మనకు నార్మల్గా ఉండి మధ్యలో మనకు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏమైనా పెరిగినా, సిటీ చెస్ట్ ఏమైనా చాలా బ్యాడ్గా ఉన్న, ఇన్ఫెక్షన్ బాగా లంగ్స్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ అనేది అవసరం పడుతుంది. సో ఏదైనా టేక్ ద అడ్వైస్ ఆఫ్ ద స్పెషలిస్ట్ డాక్టర్ అండ్ దెన్ మనము హోమ్ ఐసోలేషన్ అవసరమా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. ఇంకా మనకు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ డెత్స్ ఎందుకు అవుతున్నాయి కోవిడ్ వైరస్ వల్ల? చాలామంది చాలా బాగా కోలుకుంటున్నారు, కొందరు చనిపోతూ ఉన్నారు అన్నదానికి ఈరోజు జస్ట్ నేను ఆన్సర్ చెప్తాం అనుకుంటున్నా. కొన్ని రీజన్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ దీంట్లో కోవిడ్ ట్రీట్మెంట్లో థంబ్ రూల్ ఏంటంటే డయాగ్నోజ్ ఎర్లీ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఎర్లీ. ఓకే. సో ఫస్ట్ అది కోవిడ్ అని త్వరగా నిర్ధారించుకోవాలి, దాని ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి స్టార్ట్ చేయాలి. మనం కరెక్ట్ టైంకి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనం అవాయిడ్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో చాలామంది ఏంటంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకు లేట్ ప్రజెంటేషన్. చాలామంది ఇంట్లోనే మనకు బాగా టైం వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ తీసుకొని, లేకుంటే ఆర్ఎంపీస్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని దే ఆర్ జస్ట్ ప్రొలాంగింగ్ ద డ్యూరేషన్ అనమాట. డ్యూరేషన్ ఏదైతే మనకు మెయిన్ క్రిటికల్ పీరియడ్ అంటే 7 to 12 days, ఈ 7 to 12 days ఆఫ్ ఇల్నెస్ అనేది మనకు క్రిటికల్ పీరియడ్. ఆ క్రిటికల్ పీరియడ్
దాటాక చాలామంది వస్తున్నారు 12th డే 13th డే, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. మనకు లంగ్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడము, దెన్ ఇంకా కోవిడ్లో మనకు చిన్న చిన్న మైక్రో థ్రాంబై అనేవి ఫామ్ అవుతుంది, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో అది కూడా ఈ 7 to 12 డేస్లోనే ఫామ్ అవుతుంది జనరల్గా. సో ఆ స్టేజ్ దాటాక మన దగ్గర రావడము, సో లాస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడుకోలేని స్థితిలో అవుతుందన్నమాట. సో ఎవరైతే ఎర్లీగా ప్రెజెంట్ అవుతే వాళ్ళని అది సివియర్ డిసీజా, మోడరేటా, మైల్డా మనం చూసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ మనం అవాయిడ్ చేయగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే కోమార్బిడిటీస్ అంటే మనకు కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్, ఆస్తమా, సిఓపిడి, షుగర్, బీపీ ఇట్లాంటి వాళ్ళలో కూడా చాలామందికి డెత్స్ అవుతున్నాయి డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో ఇంకా ఓల్డ్ ఏజ్ అబోవ్ 65-70 ఇయర్స్లో కూడా చాలామంది డ్యూ టు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండడం వల్ల వీళ్ళలో కూడా మనము డెత్స్ చాలా చూస్తూ ఉన్నాము. సో ప్రాపర్ అంటే కొన్ని వాళ్ళు కూడా మనం కరెక్ట్గా టైంకి ప్రజెంట్ అవుతే మోస్ట్లీ వాళ్ళని కూడా మనం బయటకు తీసుకురాగలుగుతున్నాము. బట్ ఎర్లీ ప్రజెంటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ 14 days తర్వాత స్వాబ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందు గైడ్లైన్స్ ప్రకారము 14th day తర్వాత మనం స్వాబ్ టెస్ట్ నెగిటివ్ వస్తేనే పేషెంట్ డిశ్చార్జ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్, మనకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము 14th డేకి మనకు రిపీట్ స్వాబ్ టెస్టింగ్ అనేది అవసరం ఉండట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఆ వైరస్ ఆర్ఎన్ఏ పార్టికల్ని డిటెక్ట్ చేస్తామన్నమాట. సో మేబీ మనకు బాడీలో ఇంకా డెడ్ వైరస్ రెమినెంట్స్ అంటే ఏవైతే ఆర్ఎన్ఏ అంటారు జన్యు పదార్థము, అది మన థ్రోట్లో ఇంకా ఉండే అవకాశం ఉంది. సో అది ఒక 6 to 8 weeks లేదా 12 weeks వరకు కూడా మనకు పాజిటివ్ రావచ్చు. దట్ డజంట్ మీన్ మనకు వైరస్ యాక్టివ్గా ఉందని మీనింగ్ కాదు. మేబీ అది డెడ్ వైరస్ కూడా ఉండొచ్చు. జనరల్గా మనకు 10వ దినం అంటే 10th day ఆఫ్ ఇల్నెస్ వరకు వైరస్ రెప్లికేషన్ జరుగుతుంది. తర్వాత 14 days వరకు మనకు వైరస్ బాడీలో ఉంటుంది అన్నట్టు మనకి ఇప్పటివరకు స్టడీస్ వచ్చాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ 14th day మనకు జనరల్గా స్వాబ్ టెస్టింగ్ అయితే అవసరం లేదండి. జనరల్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో ఏదైతే మనం ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏదైతే బ్లడ్ టెస్ట్లు ఈ సిఆర్పి, ఎల్డిహెచ్, IL-6, డి డైమర్ వీటి గురించి మాట్లాడుకున్నామో అవి మనకు తగ్గాయా లేదా, నార్మల్ స్థితికి వచ్చాయా, తగ్గుతున్నాయా లేదా అని చూసుకొని పేషెంట్స్కి ఒక 2-3 days సిమ్టమ్స్ లేనప్పుడు జనరల్గా డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఇప్పుడు స్వాబ్ టెస్ట్ అయితే మామూలుగా 14 days అడ్వైస్ చేయట్లేదు. ఇంకో కాజ్ ఆఫ్ డెత్స్ అండి, ఇది మన కోవిడ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో ఈ క్లాట్స్ ఫార్మేషన్ వల్ల మనకు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడము, పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం అంటారు, అంటే లంగ్స్కి సప్లై చేసే రక్తనాళాల్లో రక్తాలు గూడు కట్టడం అనమాట. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా చాలా డెత్స్ అవుతున్నాయి. సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు చాలామంది. సో మనం కరెక్ట్ టైంకి ఈ బ్లడ్ థిన్నర్స్, రక్తం పల్చం చేసే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ కరెక్ట్ టైంకి స్టార్ట్ చేస్తే ఈ సడన్ డెత్స్ మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం. ఇంకా నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ కోవిడ్ నేను ట్రీట్ చేస్తున్నానండి ఇక్కడ సిగ్మా హాస్పిటల్ జీడిమెట్లలో. సో నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోమన్నారు. సో నేను చూస్తున్న పేషెంట్స్లో జనరల్గా అడ్మిట్ అయిన పేషెంట్స్లో జనరల్గా వాళ్ళు ఒక 4 to 6 days వరకు యావరేజ్గా క్యూర్ అవుతున్నారు. కొందరికి మోర్ దాన్ 6-7 days కూడా అవసరం పడుతుంది. ఎవరికైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో, లేట్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఉన్నారో, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం వాళ్ళు క్యూర్ అవ్వడానికి లేట్ అవుతుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే కరెక్ట్ టైంకి ప్రజెంట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4-5 daysకి చాలా బాగా రికవర్ అయ్యి వెళ్తున్నారు. సో మేము అంటే జనరల్గా మోడరేట్ సివియర్ పేషెంట్స్లో, కోవిడ్ పేషెంట్స్లో మేము జనరల్గా ఈ స్టెరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్ ఇవి ఇస్తూ ఉన్నాము అకార్డింగ్ టు ద సివియారిటీ. సో ఈ కొన్ని యాంటీవైరల్స్ ఉన్నాయండి. మనము రీసెంట్గా అప్రూవ్ అయిన ఫ్యాబిఫ్లో కానీ,
ఇంకా కొన్ని సివియర్ కేసెస్కి రెమెడిసివిర్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. సో ఈ యాంటీవైరల్స్కి కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. యాంటీవైరల్స్ కరెక్ట్ టైంకి స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. సో వైరల్ రెప్లికేషన్ జనరల్గా మనకు 10th డే మనకు స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఈ యాంటీవైరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యావిప్రవిర్ కానీ రెమెడిసివిర్ కానీ 10th డే తర్వాత యూస్ చేయడం అనేది వేస్ట్. అది అంటే ఆ రిప్లికేషన్ ఆగిపోయిన తర్వాత దాన్ని యూస్ చేసి పెద్ద లాభం లేదు. ఎందుకంటే ఈ వైరల్స్ జనరల్గా వైరల్ రెప్లికేషన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇలా ట్రీట్ చేసిన పేషెంట్స్ని మామూలుగా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఆక్సిజన్ అవసరం ఉందా లేదా, ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉందంటే ఆక్సిజన్ లేకుండా ఒక 2-3 డేస్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఒక 2-3 డేస్ చూసుకొని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ లేదా సీరియల్ ఎక్స్రేస్ మనం తీసుకొని ఒకవేళ మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గితే కానీ ఇన్ఫెక్షన్ తగ్గితే కానీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ నార్మల్ వస్తే కానీ జనరల్లీ మేము డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాము. అండ్ పేషెంట్ రెస్పాన్స్ బట్టి పేషెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ చేసుకొని డిశ్చార్జ్ చేస్తున్నాం. రెస్పాన్స్ అదే యావరేజ్గా మనకు చెప్పుకుంటే 4-5 డేస్లో చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ అది ముందు విధంగా చెప్పుకున్నవి మనకు లేట్ ప్రజెంటేషన్ కానీ తర్వాత సివియర్ కోవిడ్స్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు చాలామంది డిటోరియేట్ అవుతున్నారు. డిటోరియేట్ అయ్యి ఆల్మోస్ట్ డెత్స్ కూడా అవుతున్నాయి. సో మీరు అవేర్నెస్ పెంచుకొని సో పేషెంట్ ఎప్పుడు త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాజిటివ్ ప్రజెంట్ అవుతే మనము ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. ఇంకా చాలామందికి ఒక డౌట్ వస్తుందండి. లేట్ కాంప్లికేషన్స్ అంటే కోవిడ్ పూర్తి క్యూర్ అయిన తర్వాత ఆ కోవిడ్ ఎఫెక్ట్ లంగ్స్ మీద ఉంటుందా లేదా, ఆ నిమోనియా అనేది పూర్తి క్లియర్ అవుతుందా, నా లంగ్స్ నార్మల్ అవుతాయా అని చాలా సందేహాలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ పూర్తిగా నార్మల్ అయిపోతున్నారు. వాళ్ళ లంగ్స్ నార్మల్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ 95%, 97% వరకు. సో దాని పోస్ట్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ మనకి ఇప్పటివరకు వచ్చిన లిటరేచర్ ప్రకారము కొంతమంది పేషెంట్స్కి పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే లంగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, లంగ్ ప్యారెంకమా ఏదైతే ఉందో అది పీచులాగా మారిపోవడం అనేది జరుగుతుంది. అది మేబీ అది ఫ్యూచర్ ఎఫెక్ట్స్ లాగా కూడా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో కూడా లంగ్ కెపాసిటీ దెబ్బతీసే విధంగా ఉంటుంది. అది చాలా తక్కువ మందికి చూస్తున్నాం. ఇంకా దీని మీద మనకు స్టడీస్ రావాలి. మనకు తెలిసిన లేట్ కాంప్లికేషన్ ఇది ఒక్కటే అండి. దాదాపు క్యూర్ అయిపోయిన తర్వాత దాని పోస్ట్ రికవరీ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. కొంతమంది అడుగుతున్నారు రికవరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో రికవరీ ఫేజ్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో రికవరీ ఫేజ్లో సపోజ్ మీరు డిశ్చార్జ్ అయిపోయారు. డిశ్చార్జ్ అయ్యాక జనరల్గా మనము ఒక 1 వీక్ ఐసోలేషన్లో ఉండమంటున్నారండి చాలా డాక్టర్. మేము అడ్వైస్ చేసేది ఒక 1 వీక్, ఒక సివియర్ కేసెస్కి ఒక 10 డేస్ ఐసోలేషన్లో ఉండాలని అడ్వైస్ చేస్తున్నాము. సో వాళ్ళు మెయిన్గా మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలండి. వాళ్ళ డైట్లో మినిమంగా ఫ్రూట్స్ ఒక 3-4 సర్వింగ్స్ ఉండాలి. అండ్ డ్రై ఫ్రూట్స్, మంచిగా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. పల్సెస్ కానీ స్ప్రౌట్స్ కానీ చికెన్, మటన్, నాన్ వెజ్ ఏదైతే ఉందో ఫిష్, ఇట్లాంటి న్యూట్రిషియస్ ఫుడ్, ఎగ్స్, సో ఇలాంటి ఫుడ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకునేలా ఉండాలి. సో మైల్డ్ ఇంటి దగ్గర మీ రెస్పిరేటరీ అలవెన్స్ బట్టి అంటే మీకు దమ్ము లాంటివి ఏం రాకుంటే మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్లో రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నా కూడా మీ రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం నెగ్లెక్ట్ చేసేది స్లీప్ అండి. మినిమం 8 to 9 అవర్స్ మినిమం స్లీప్ ఉంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అలా రికవరీ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సపోజ్ మనం కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మంచి అడిక్వేట్ స్లీప్ అనేది త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్, కొంతమంది స్మోకర్స్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బంద్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. మనకు కోవిడ్ వచ్చి మనకు సీరియస్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవి మనం సపోజ్ ఆల్రెడీ అలవాటు ఉంటే వెంటనే బంద్ చేసుకోండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు
ఆల్రెడీ వచ్చి క్యూర్ అయిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా ఏదైనా మనకు చెడు అలవాట్లు ఉంటే బంద్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఇవన్నీ మనకు ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో ఈ టైంలో మనం ఓన్లీ ఇమ్యూనిటీని పెంచే మన బాడీకి ఉపయోగపడే పనులే చేయాలి, కానీ ఈ చెడు వ్యసనాలు, ఈ అలవాట్లు మాత్రం మానేసేయాలి. సో ఇమ్యూనిటీ పెంచే కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచిగా అడిక్వేట్ స్లీప్ ఉండాలి, అండ్ వాటర్ హైడ్రేషన్, మంచి వాటర్ ఇంటేక్ 3 to 4 లీటర్స్ పర్ డే తీసుకోవాలి. అండ్ తర్వాత మనకు పోషకాహారం ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఈ అలవాట్లు లాంటివి మానేసి ఉండాలి. సో ఇంకా మనకు మాట్లాడుకున్నట్టు మాస్క్, శానిటైజరు, ఈ ఈ యూసేజ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయిన్గా. సో గ్రూప్స్ అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేస్తే మనము ఈ కోవిడ్ని అవాయిడ్ చేయొచ్చండి. ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న, మనకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ఎందుకు ఇంత ఛార్జెస్ చేస్తున్నారు, డిశ్చార్జ్ అయ్యేసరికి ఒక 4-5 లక్షల బిల్ వస్తుంది, ఎందుకు ఇంత చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మామూలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే అండి, సో సపోజ్ మనకి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, దానికి సంబంధించిన స్టాఫ్ అనేది ఫుల్లీ ఎక్విప్డ్ స్టాఫ్ ఉంటుంది. ఆ స్టాఫ్ కూడా వాళ్ళు చాలా అంటే డబల్ పేమెంట్స్ ఇస్తున్నారు, బికాస్ దే ఆర్ టేకింగ్ రిస్క్. ఏదైతే స్టాఫ్ ఉందో వాళ్ళు దే ఆర్ టేకింగ్ రిస్క్, అండ్ వాళ్ళకి మనం డబల్ పేమెంట్ చేస్తున్నాము. అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళకి. సో అండ్ అదొక రీజన్. దెన్ ఇంకో రీజన్ ఏంటంటే అండి, దానికి యూజ్ చేసే మెడిసిన్స్ కొన్ని కాస్ట్లీ ఉంటాయి. సో కొన్ని రెమెడిసివిర్ ఇంజెక్షన్ అని ఒకటి ఉంటుంది, యాంటీవైరల్. ఇంకోటి టోక్లిజుమాబ్ అని ఒక ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నారు, IL-6 ఇన్హిబిటర్. సో ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయండి. సో ఈ ఫ్యాబిఫ్లూ పూర్తి ట్రీట్మెంట్ కూడా మనకు కాస్ట్లీనే ఉంటుంది. సో వీటి ద్వారా పూర్తి బిల్లు మనకు జనరల్గా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మేబీ ఒక్కోసారి పేషెంట్కి మేబీ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడవచ్చు, కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై అవసరం పడవచ్చు. దీని ద్వారా వాళ్ళ బిల్స్ జనరల్గా మనకు ఎక్కువ పడుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా జనాలకి మామూలుగా చాలామంది ప్యానిక్ అయిపోతున్నారండి. కోవిడ్ పాజిటివ్ అనగానే చాలామంది ప్యానిక్ అయిపోయి ఇంట్లో నుంచి బయటికి రాకుండా వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ చేసుకొని ప్యానిక్ ద్వారా చాలా స్ట్రెస్ బిల్డప్ చేసుకొని ఇంకా హెల్త్ లెవెల్ డౌన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అసలు ఏం ప్యానిక్ అవ్వద్దండి. సో జస్ట్ డాక్టర్ని కలవండి, టేక్ ద స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకోండి. స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకొని మరి ఏం చేయాలి, దానికి అడ్మిట్ కావాలా, హోమ్ ఐసోలేషన్లో ఉండాలా, సరైన గైడెన్స్ తీసుకొని ట్రీట్మెంట్ కరెక్ట్గా స్టార్ట్ చేసుకొని మీరు మంచి పౌష్టికాహారము, దెన్ ఇవన్నీ అడిక్వేట్ స్లీప్, నిద్ర, ఇవన్నీ ఉంటే చాలామంది మంచిగా రికవర్ అవుతున్నారు. సో దీంట్లో ప్యానిక్ అవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరిగిపోయి ఇంకా మీ ఇమ్యూనిటీ లెవెల్ని ఇంకా మీరు డౌన్ చేసుకుంటున్నట్టు. సో ప్యానిక్ అవ్వడం వల్ల మీకు ఇంకా నష్టమే కానీ ఎటువంటి లాభం లేదండి. సో దీన్ని ఒక మరీ లైట్గా కాకుండా మరీ సీరియస్గా కాకుండా ఫస్ట్ ఒక అవగాహన పెంచుకోవాలి. మీకు వచ్చిన డిజీజ్ తీవ్రత ఏంటి అనేది ఒక అవగాహన పెంచుకొని దాని గురించి తగిన అవేర్నెస్ పెంచుకుంటే మీరు దీని నుంచి విజయవంతంగా బయటికి రాగలరు. ఇంకో సిమ్టమ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ సిమ్టమ్ చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 60-70% మంది లాస్ ఆఫ్ స్మెల్ అండ్ లాస్ ఆఫ్ టేస్ట్, ఈ రెండు కలిపి ఉండడం లేదా వేరువేరుగా ఉండడం కూడా చాలామంది చూస్తూ ఉన్నాము. సో జనరల్గా మేము అబ్జర్వ్ చేసిన, అంటే మనకు ఇప్పటిదాకా వచ్చిన స్టడీస్ లిటరేచర్ ప్రకారం జనరల్గా ఇది ఒక మైల్డ్ కోవిడ్ డిజీజ్లో వస్తుందన్నమాట. జనరల్గా మైల్డ్ కోవిడ్ కేసెస్లోనే ఈ లాస్ ఆఫ్ స్మెల్ అండ్ లాస్ ఆఫ్ టేస్ట్ అనేది వస్తుంది. సో అంటే ఈ రకంగా ఈ సిమ్టమ్ వస్తే మనం ఒక రకంగా లక్కీగా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది మైల్డ్ కోవిడ్, సో ఈజీగా మనకు హోమ్ క్వారంటైన్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నట్టు అర్థం. సో అంటే ఈ సిమ్టమ్ వచ్చిందంటే ఇది మోస్ట్ స్పెసిఫిక్గా కోవిడ్ వల్ల వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్ వచ్చిన వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవుతే ఈ నేను చెప్పిన టెస్ట్లు ఏదైతే ఉన్నాయో, సిటీ స్కాన్, తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, బ్లడ్ టెస్ట్లు, స్వాబ్ టెస్ట్లు, ఇవన్నీ చేసుకొని వ్యాధి నిర్ధారణ చేసుకొని దాని తీవ్రతని అసెస్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో మళ్ళీ ఈ టేస్ట్
స్మెల్ మనకి ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. చాలామందికి ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తుందండి. అప్రాక్సిమేట్లీ 4-6 రోజుల మధ్యలో వస్తుంది. కొందరికి కొంచెం డిలే అవ్వచ్చు. సో అది నాకు రావట్లేదని మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది రిటర్న్ అయితే వస్తుంది. యూజువలీ లాస్ ఆఫ్ టేస్ట్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా మనకు సాల్ట్, స్వీట్ టేస్ట్ చాలామందికి పోతుందండి. సో మిగిలిన పులుపు ఇట్లాంటి టేస్ట్లు మనకు ఉంటున్నాయి. సో ఈ ప్యాటర్న్ మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో ప్యానిక్ అవ్వకుండా మీరు డాక్టర్ని కలవండి ఈ సిమ్టమ్స్, లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటే. సో ఇది మోస్ట్ స్పెసిఫిక్ సిమ్టమ్ అండి. మన కరోనాకి మోస్ట్ స్పెసిఫిక్ సిమ్టమ్ ఇది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న అండి, ఈ సీజనల్ ఫీవర్స్కి ఈ కరోనా వల్ల వచ్చిన ఫీవర్కి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో అంటే ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్లు జనరల్గా మనకు కరోనా ద్వారా వచ్చే ప్రజెంటేషన్ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. జనరల్ కరోనా పాజిటివ్ వచ్చే వాళ్ళు మనకు పొడి దగ్గుతో కానీ, లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ కానీ, జనరల్గా లో గ్రేడ్ ఫీవర్ వస్తుందండి. మినిమం 99 to 101 మధ్యలో వస్తుంది. లో గ్రేడ్ ఫీవర్తో వస్తున్నారు. బాడీ పెయిన్స్, లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, కొందరు లూజ్ మోషన్తో వస్తున్నారు. ఇప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడున్న స్ప్రెడ్డింగ్ రేట్ ఇవన్నీ చూసుకుంటే అండి, ఫస్ట్ ఎవరు ఫీవరు దగ్గు వచ్చినా ఫస్ట్ కరోనాను రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే మిగతా ఫీవర్లను సస్పెక్ట్ చేయాలి అని నేను మామూలుగా ఇప్పుడు ఉన్న కరెంట్ డేటా ప్రకారం ఇది చేస్తున్నాం. సో ఫస్ట్ కరోనాను రూల్ అవుట్ చేసుకొని మిగతా ఫీవర్స్ని మనం సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే పాసిబిలిటీ ఆఫ్ కరోనా ఉండడమే చాలా మనకు చూస్తూ ఉన్నాం మనం. సో చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారండి, మామూలు సీజనల్ ఫీవర్స్కి కరోనా వైరస్ COVID-19 వల్ల వచ్చే ఫీవర్కి డిఫరెన్స్ ఎలా తెలుసుకోగలుగుతాం అని చాలామంది అడుగుతున్నారు. సో రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఎక్కువ ఉండదండి. జనరల్గా మన కోవిడ్ పేషెంట్స్ మనకు లో గ్రేడ్ ఫీవర్, పొడి దగ్గు, అప్పుడప్పుడు ఆయాసము, లూజ్ మోషన్స్, స్మెల్ టేస్ట్ పోవడము, ఈ సిమ్టమ్స్తో వస్తున్నారు. సో ఇప్పుడు మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ జనరల్గా ఈ పాండమిక్ సిట్యుయేషన్లో అంటే చాలామందికి స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తాను. సో ఫస్ట్ మనము కోవిడ్ రూల్ అవుట్ చేసుకొని మిగతా ఫీవర్స్ని మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నామండి. సో కోవిడ్ రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తూ ఉన్నాము. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కొంచెం రైజ్ అయిన పరిస్థితిలో మనం నెక్స్ట్ స్వాబ్ టెస్ట్, తర్వాత అవసరం ఉంటే సిటీ టెస్ట్ అనేది చేస్తూ ఉన్నాం. సో అవన్నీ నెగిటివ్ వస్తే మనము నెక్స్ట్ వేరే ఫీవర్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం. సో దీని ద్వారా మనకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. సో కరోనాని మనం త్వరగా కనుక్కున్న వాళ్ళం అవుతాము. దాన్ని ఎర్లీగా ట్రీట్ చేయడం ద్వారా మనం వాళ్ళ పేషెంట్ డెత్స్ మనం ఆపగలుగుతున్నాం. అండ్ వాళ్ళ కాంప్లికేషన్స్ కాకుండా అండ్ డిలేడ్ హాస్పిటల్ స్టే మనం ఆపగలుగుతున్నాం. ఇంకోటండి, మనకు ఈ 5-6 months టైంలో కరోనా వైరస్ దాని ఎఫెక్ట్స్ని బాగా అర్థం చేసుకోగలిగాం. సో అది ఇచ్చే మనకు దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా నియంత్రించాలి, అవి ఇచ్చే కాంప్లికేషన్స్ మనం ఎలా ఎదుర్కోవాలి మనకు క్లారిటీగా తెలుసుకోగలిగాం. సో అందుకనే ముందుతో పోలిస్తే ఇప్పుడు రికవరీ రేట్ కొంచెం బాగా ఇంప్రూవ్ అయిందండి. ఎందుకంటే మనకు ట్రీట్మెంట్ అంతా ఇప్పటికి ఒక స్ట్రీమ్ లైన్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా దీని మీద ఇంకా చాలా స్టడీస్ జరిగే ఉన్నాయి. ఇంకా మనకు ఈ వైరస్ యొక్క జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మ్యూటేట్ అవుతూ ఉన్నాయి. సో అందుకనే దాన్ని పూర్తిగా ఇప్పటివరకు మనం అర్థం చేసుకోలేకపోయాము. కానీ ఇప్పటివరకు మనకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారము చాలా మంచి రికవరీ అవుతున్నారండి. సో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ టైంకి కన్నా మనకు డాక్టర్ దగ్గర ప్రెజెంట్ అవుతే ఆ డిజీజ్ స్టేటస్ని మనకు అర్థం చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలామంది రికవర్ అవుతున్నారు. సో రికవరీ రేట్ చాలా ఇంప్రూవ్ అయింది వెన్ కంపేర్డ్ టు ఇనిషియల్ డేస్. అసలు మనకు దీని ట్రీట్మెంట్ ఇవన్నీ మనకు అసలు అర్థమయ్యేది కాదు. అసలు ఏం ట్రీట్ చేయాలో కూడా మనకు తెలిసేది కాదు. ఈ 6 monthsలో చాలా ట్రీట్మెంట్ స్ట్రీమ్లైన్ అయ్యిందండి. ఇంకా చాలా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. వ్యాక్సినేషన్ గురించి కూడా చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మనకు. సో వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో వచ్చేసరికి చాలా టైం పడుతుండొచ్చండి. సో దాని గురించి ఆలోచించకుండా మనము శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగే మనకు వ్యాక్సిన్ లాగా అనుకొని సో అవి కరెక్ట్గా పాటిస్తే ఈ కరోనా వైరస్ మనకు రాకుండా అరికట్టవచ్చు.
ఇంకా చాలామందికి వస్తున్న డౌట్ అండి, ఈ ప్లాస్మా థెరపీ అని చాలా వింటూ ఉన్నాము. ఈ గ్రూప్ కావాలి, ఈ ప్లాస్మా అవసరం ఉంది అని చాలా మెసేజ్ చూస్తూ ఉంటాం. సో ప్లాస్మా థెరపీ గురించి జస్ట్ ఒక 3-4 లైన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ ప్లాస్మా థెరపీ ఆర్ కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటారండి. ఈ కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే అర్థం ఏంటంటే ప్లాస్మా అంటే మనకు బ్లడ్ యొక్క లిక్విడ్ కాంపోనెంట్. సో ఆ బ్లడ్ యొక్క లిక్విడ్ సెల్స్ ఇవన్నీ తీసేసి మిగిలిన లిక్విడ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో బ్లడ్లో దాన్ని ప్లాస్మా అంటారు. సో ఈ కన్వాలసెంట్ ప్లాస్మా అంటే కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్ యొక్క ప్లాస్మాని మనం కన్వాలసెంట్ ప్లాస్మా అంటారు. ఈ కన్వాలసెంట్ ప్లాస్మాలో అండి మనకు యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీబాడీస్ని మనకు ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ మనము ఎవరైతే సివియర్ కోవిడ్లోకి మనము ఎక్కిస్తాము. సో ఈ సివియర్ కోవిడ్లో మనకు ట్రాన్స్ఫ్యూజ్ చేసిన తర్వాత ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ ఈ వైరస్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి. సో దీని మీద మనకు ఇంకా ఫర్దర్ స్టడీస్ వచ్చే ఉన్నాయండి. సో దీని రెస్పాన్స్ రేట్ ఎలా ఉంది, వీటి మీద ఇంకా చాలా స్టడీస్ వచ్చే ఉన్నాయి. బట్ స్టిల్ మనము యాజ్ అ లాస్ట్ రిసార్ట్, అంటే ఎవరైతే పేషెంట్ వెంటిలేటర్స్ మీద ఉన్నారో, సివియర్ కోవిడ్ ఎవరైతే డిటోరియేట్ అవుతున్నారో వాళ్ళలో జనరల్గా మనం ఈ ప్లాస్మా థెరపీ అనేది మనం జనరల్గా ప్రయోగిస్తూ ఉన్నాము. సో ఈ ప్లాస్మా థెరపీకి కొన్ని క్రైటీరియా ఉందండి. సో ఎవరు మనకు ప్లాస్మా డొనేట్ చేయగలుగుతారు. సో ఈ క్రైటీరియా ఫిట్ అవుతూనే వాళ్ళు ప్లాస్మా డొనేట్ అనేది చేయాలి. సో ఈ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ వాళ్ళు కోవిడ్ పాజిటివ్, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అయి ఉండాలి అట్లీస్ట్ 1 month బ్యాక్. సో వాళ్ళు కోవిడ్ నుంచి రికవర్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళకు 2 స్వాబ్ టెస్ట్ నెగిటివ్ రావాలి. సో అండ్ అనదర్ క్రైటీరియా మనకు వాళ్ళ బ్లడ్లో సఫిషియంట్ కోవిడ్ యాంటీబాడీ, SARS-CoV-2 యాంటీబాడీ సఫిషియెంట్గా ఉండాలి. సఫిషియెంట్గా లేనప్పుడు ప్లాస్మా ఇచ్చి కూడా ఉపయోగం లేదు. అండ్ అదర్ క్రైటీరియా మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ క్రైటీరియా తీసుకుంటే హెచ్బి అట్లీస్ట్ 12.5 grams ఉండాలి. అండ్ ప్రిఫరబుల్లీ మేల్ పేషెంట్స్ తీసుకుంటున్నారు. అండ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఏంటంటే పేషెంట్ ఏబిఓ కంపాటబిలిటీ ఉండాలండి, గ్రూప్ కంపాటబిలిటీ ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. అండ్ డయాబెటిక్స్లో తీసుకుంటే జనరల్గా ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్ని తీసుకోవట్లేదు. సో వాళ్ళు ట్యాబ్లెట్స్ మీద ఉండాలి. అండ్ బీపీ పేషెంట్స్కి బీపీ కంట్రోల్లో ఉండాలి. సో ఈ క్రైటీరియా మనం ఫాలో అవుతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి సఫిషియంట్ యాంటీబాడీస్ ఉండాలి. సఫిషియంట్ యాంటీబాడీస్ లేకుండా ఆ ప్లాస్మా మనకు పనికిరాదు. సో ఎవరైతే 1 month రికవరీ అయ్యి ఉన్నారో వాళ్ళు యాంటీబాడీస్ టెస్ట్ చేసుకుంటే సఫిషియంట్ యాంటీబాడీస్ ఉంటే వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయడం మంచిదే. సో ఇది మనం ఒక చిన్న మెషిన్, ఎఫెరెసిస్ మెషిన్ అని ఉంటుందండి. ఆ మెషిన్ ద్వారా ఎయిదర్ మనము ఈ బ్లడ్లో నుంచి ప్లాస్మా సపరేట్ చేసి ప్లాస్మా తీసుకోవచ్చు, లేదా బ్లడ్ మనం బయటికి తీసి దాని నుంచి ప్లాస్మా సపరేట్ చేసి కూడా మనం ప్లాస్మాని ఎక్కించవచ్చు. సో ఇంకోటి మనం ప్లాస్మా ఇమీడియట్గా మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయొచ్చు, లేదా ఫ్రోజన్ అంటే మనం ఫ్రోజన్ స్టేట్లో కూడా దాన్ని స్టోర్ చేసి మనం ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయొచ్చు. ఈ మధ్య చాలామంది ప్లాస్మా థెరపీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారండి. చాలా మెసేజ్లు కూడా చూస్తూ ఉన్నాము, ఈ గ్రూప్ కావాలి, ఈ గ్రూప్ ప్లాస్మా కావాలి అని అడుగుతూ ఉన్నారు. జస్ట్ ప్లాస్మా థెరపీ అంటే జస్ట్ మనకు చిన్న 3-4 లైన్స్ చెప్తాను. సో ప్లాస్మా అంటే బ్లడ్ యొక్క లిక్విడ్ కాంపోనెంట్ అండి, దాన్ని ప్లాస్మా అంటారు. ఈ కన్వాలసెంట్ ప్లాస్మా అంటే ఎవరైతే మనకు కోవిడ్ నుంచి రికవర్ అయ్యారో ఆ రికవరీ అయిన పేషెంట్ యొక్క ప్లాస్మాని తీసుకున్నది మనకు కన్వాలసెంట్ ప్లాస్మా అంటారు. సో ఈ కన్వాలసెంట్ ప్లాస్మా ఎందుకు, ఎవరికి ఉపయోగపడుతుంది అని మాట్లాడుకుంటే ఈ కన్వాలసెంట్ ప్లాస్మాలో మెయిన్గా యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ ఉన్న కన్వాలసెంట్ ప్లాస్మాని మనము సివియర్ కోవిడ్ పేషెంట్స్, వేరే కోవిడ్ పేషెంట్కి మనం ఎక్కిస్తే ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ వైరస్ని న్యూట్రలైజ్ చేస్తుంది అన్నది ఇక్కడ మనకు కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ అడ్మినిస్ట్రేటింగ్ దిస్ కన్వాలసెంట్ ప్లాస్మా. సో ఇది ఎవరికి ఇస్తున్నాము, అందరికీ ఇస్తున్నామా
అంటే ఓన్లీ సివియర్ కోవిడ్ ఎవరైతే బాగా సడన్గా డిటోరియేట్ అవుతున్నారో, ఎవరైతే పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళారో, సో యాజ్ అ లాస్ట్ రెసార్ట్ మనము ఇది మన కన్వల్సెంట్ ప్లాస్మా అనేది ఇస్తున్నాం. సో దీని నుంచి ఎంతవరకు మనకు బయటపడుతున్నారు అనేది ఇంకా మన పేపర్స్ రావాలండి, దీని మీద స్టడీస్ ఇంకా రావాలి. సో కొద్ది వరకు మేలు చేస్తున్నాయని మనకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది. సో ఈ కన్వల్సెంట్ ప్లాస్మా ఎవరు డొనేషన్కి అర్హులు అనేది మాట్లాడుకుంటే, సో ఈ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ ప్లాస్మా ఇవ్వగలిగే వాళ్ళు ఎవరంటే కోవిడ్ పాజిటివ్, అంటే మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చి అట్లీస్ట్ 1 month అయి ఉండాలి. అది దాని నుంచి రికవరీ అయ్యి మనకు 2 నెగటివ్ స్వాబ్స్ రావాలి, 2 నెగటివ్ స్వాబ్ టెస్ట్ రావాలి. అండ్ వాళ్ళకు సఫిషియంట్ యాంటీబాడీస్ ఉండాలి, వాళ్ళ ప్లాస్మాలో సఫిషియంట్ యాంటీబాడీస్ ఉండాలి. అండ్ దీనికి ఒక క్రైటీరియా ఉందండి, ఎవరు డొనేట్ చేయగలరు అన్నది క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే, జనరల్గా 15 నుంచి 45 ఏజ్ మధ్యలో వాళ్ళది ప్లాస్మా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ 12.5 grams హీమోగ్లోబిన్ మినిమం ఉండాలి. అండ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే మనం డొనేట్ చేస్తున్నామో వీళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్స్ కంపాటబుల్గా ఉండాలి. సో ఇంకో క్రైటీరియా ఏంటంటే, పేషెంట్ ఒకవేళ బీపీ ఆల్రెడీ ఉంటే ఆ బీపీ కంట్రోల్లో ఉండాలి. అండ్ డయాబెటీస్ ఉంటే వాళ్ళు ప్రిఫరబుల్లీ మనము టాబ్లెట్స్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాము, ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్ని జనరల్గా మనం సెలెక్ట్ చేయట్లేదు. అండ్ ఇంకొక క్రైటీరియా, మనకు పేషెంట్కి సఫిషియంట్ యాంటీబాడీస్ అయితే కన్ఫామ్గా ఉండాలండి. యాంటీబాడీస్ లేకుంటే ఆ ప్లాస్మాను ట్రాన్స్ఫ్యూజ్ చేసి వేస్ట్. సో ఈ ప్లాస్మా థెరపీ జనరల్గా మనము జస్ట్ రీసెంట్లీ మనకు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి జనరల్గా ట్రై చేస్తూ ఉన్నాము చాలా మటుకు. కొద్ది వరకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇంకా మనం స్టడీస్ దీని మీద చాలా చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్లాస్మా డొనేషన్ క్రైటీరియా ఫిట్ అయిన వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయొచ్చు. ఇది చాలా సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్. సో దీని ద్వారా మన బాడీకి ఏం ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చిన్న ఎఫ్ఆర్ఎస్ఎస్ మిషన్ ద్వారా బ్లడ్ తీసుకొని మన ప్లాస్మా సపరేట్ చేసి ఎక్కిస్తారు. సో అది ఇమీడియట్గా మనకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా అది ఫ్రోజన్ స్టేట్లో కూడా మనకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో చాలామంది మనకు బ్లడ్ ఇచ్చేస్తే, ప్లాస్మా డొనేట్ చేస్తే ఏదో ఎఫెక్ట్స్ అయిపోతాయని చాలామంది భయానికి గురవుతున్నారు. సో అంత భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు. చాలా సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్. సో మీ ద్వారా వేరే ప్రాణాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఒకవేళ మీ ప్లాస్మా డొనేషన్ మీ అవసరం ఉందంటే డెఫినెట్గా మీరు హెల్ప్ చేయొచ్చు. ఇంకా చాలామంది అండి పెట్స్ని మనము రోడ్ల మీద వదిలేయడము చూస్తూ ఉన్నాము. సో ఇప్పటివరకు అంటే మనకు ఈ పెట్స్ ద్వారా మనకు కానీ మన ద్వారా పెట్స్కి కానీ రావడం అనేది చాలా, అంటే ఇప్పటివరకు స్టడీస్ రాలేదు మనకు. సో పెట్స్కి జనరల్గా మనకు ఎక్కడో యూఎస్లో ఒక పెట్కి వచ్చింది అని మనం చూసాం, కానీ ఆ పెట్కి ఏం అవ్వడం కానీ ఏం జరగలేదు. అది జస్ట్ ఓనర్ ద్వారా ఒక లాబ్రడార్ డాగ్కి వచ్చిందని ఒక పేపర్ వచ్చిందండి. మనకి ఇక్కడ ఇండియాలో ఇట్లాంటి ఎవిడెన్సెస్ అయితే ఏం లేవు. సో దాని ద్వారా ప్యానిక్ అయ్యి మన పెట్స్ని రోడ్ల మీదకి వదలాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే పెట్స్ ద్వారా మనకు వచ్చినట్టు మనకి ఇప్పటివరకు అయితే ఎవిడెన్స్ లేదండి. సో అనవసరమైన సందేహాలు పెట్టుకొని పాపం ఆ మూగజీవులను మనం రోడ్డు మీదకి వదిలేయడం మంచిది కాదు. ఇంకోటి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, హోమ్ ఐసోలేషన్ ఉండొచ్చా, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మనం ఈ చిన్నపిల్లల్లో చూస్తుంటే అండి, చిన్నపిల్లల్లో జనరల్గా ఈ థైమస్ గ్లాండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఈ థైమస్ గ్లాండ్ మనకు ఇమ్యూనిటీ మీడియేటెడ్ టీ సెల్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి కంపారిటివ్లీ కొంచెం ఇమ్యూనిటీ కొద్దిగా బాగానే ఉంటుంది. సో అందుకనే చాలామంది చిన్నపిల్లలకి మనం చూస్తూ ఉన్నాము సివియర్ కోవిడ్ డిజీజ్ అనేది రావట్లేదు, వాళ్ళకి ఈ తీవ్రమైన డిజీజ్ అనేది రావట్లేదు ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా. సో మీరు అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఏమైనా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళడం మంచిదే. సో కంపారిటివ్లీ ఓల్డ్ ఏజ్ 70+ వీళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం ఇమ్యూన్గానే ఉన్నారు. అండ్ సివియర్ డిజీజ్ అనేది పిల్లల్లో రావట్లేదు.
సో ఒకవేళ చిన్నపిల్లల్లో మీకు ఏమన్నా ఫీవరు దగ్గు ఇట్లాంటివి ఉంటే మీరు పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళి సరైన గైడెన్స్ మీరు తీసుకోగలరు. ఇంకోటి అడుగుతున్న క్వశ్చన్ అండి, ఇది వైరస్ నిమోనియాని ఎలా కాజ్ చేస్తుందని అడుగుతున్నారు. సో ఇనిషియల్లీ ఏమవుతుందంటే మనం ఇనిషియల్ స్టార్టింగ్ 5 to 7 days మనకు వైరస్ అనేది థ్రోట్లో రెప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఈ థ్రోట్ నుంచి మనకు స్లోగా మనకు లంగ్స్ లోపలికి ప్రోగ్రెస్ అయ్యి నిమోనియాని కాజ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు థ్రోట్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినా, డ్రై కాఫ్, థ్రోట్ పెయిన్ ఇట్లాంటివి వచ్చినప్పుడే మనం డైరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మేబీ మనం ఇనిషియల్ స్టేటస్లోనే డయాగ్నోస్ అయ్యి మనం నిమోనియా వచ్చేదాకా వెయిట్ చేయకుండా మనము డిసీజ్ సివియారిటీని మనం ఆపచ్చు. సో చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్, చిన్న డ్రై కాఫ్ వచ్చినా కూడా మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఓన్ మెడికేషన్స్ లేదా ఎవరన్నా మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ బట్టి మీరు ట్రీట్మెంట్ డిలే చేయకుండా మీరు ప్రెజెంట్ అవ్వడం బెటర్. ఇంకోటండి, ఇప్పుడు మనం ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ గురించి మాట్లాడుకుందాము. ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటే మనకు వైరస్ క్యారీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ సిమ్టమ్స్ ఏవి ఉండవు. సో అన్ఫార్చునేట్లీ ఆల్మోస్ట్ మనకి 80% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వారికి సిమ్టమ్స్ లేవు. సో వాళ్ళు అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏం చేయాలి అన్నది చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఎవరైతే మనకు సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్ సపోజ్ ఇఫ్ దే గాట్ ఎక్స్పోజ్ టు ద పాజిటివ్ పేషెంట్, సపోజ్ ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ కానీ ఒక సస్పెక్టెడ్ కోవిడ్ పేషెంట్ కానీ అతనితో మనం మాస్క్ లేకుండా ఇంటరాక్ట్ అయ్యి మన ముందు కాఫింగ్ కానీ స్నీజింగ్ కానీ చేసినప్పుడు సపోజ్ మీరు ఒక 2-3 days వెయిట్ చేసి స్వాబ్ టెస్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ సిమ్టమ్స్ మనకు డెవలప్ అవుతున్నాయని లేదు ఇక్కడ. సో ఇంకోటి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఇంట్లో వాళ్ళు సపోజ్ ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ కానీ మామూలు క్లోజ్డ్ ఫ్యామిలీ కానీ న్యూక్లియర్ ఫ్యామిలీ కానీ ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా దగ్గరగా ఉండి మాస్క్ లేకుండా మాట్లాడుకోవడం అని చూస్తూ ఉన్నాము. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక అతను బయటికి వెళ్ళారు, ఎవరి ద్వారానో వైరస్ కాంట్రాక్ట్ చేసుకొని తనలో వైరస్ ఉంది, సో కానీ అతనికి సిమ్టమ్స్ లేవు. సో ఆ వైరస్ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ మనం ట్రాన్స్మిట్ చేస్తే, బికాజ్ దే ఆర్ ఇమ్యూన్ తక్కువ ఉండడం వల్ల దే విల్ గెట్ ఎఫెక్టెడ్. సో దీని ద్వారా మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ వేరింగ్ కానీ శానిటైజర్ యూజింగ్ కానీ చేయడం మంచిది. ఎందుకంటే మనం క్యారీ చేస్తున్నామో లేదో మనకు తెలియదు. సో అన్నెసర్లీ మనం మన ఇంట్లో ఉన్న డయాబెటిక్, హైపర్టెన్సివ్ పేషెంట్స్కి, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద వైరస్. సో బయటికి ఎవరైతే ఫ్రీక్వెంట్గా వెళ్ళొస్తున్నారో దోస్ ఆర్ ఎంప్లాయీస్, మనం బయట ఎక్కువ తిరిగే వాళ్ళు, ఇంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంట్లో వాళ్ళకి మనం వైరస్ ట్రాన్స్ఫర్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే 80% మందికి సిమ్టమ్స్ ఉండట్లేదు. ఖచ్చితంగా ఏదో దగ్గు, తుమ్ములు వస్తేనే సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, అప్పుడు మాస్క్ యూజ్ చేయాలి అన్నట్టు ఉన్నారు. సో ఈ ఆలోచన వైఖరిని మార్చుకోండి. సో దీని ద్వారానే మనకు ఒక్క పాజిటివ్ వచ్చినా ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ దాదాపు ఫ్యామిలీ అంతా పాజిటివ్స్గా వచ్చేస్తున్నాయి. సో ఈ జాగ్రత్త మీరు తీసుకోగలిగితే మీరు మాత్రమే ఎఫెక్ట్ అవ్వగలుగుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్గా ఉంటారు. ఇంకా ఈ మధ్యలో వింటున్న పదం అండి, సైటోకైన్ స్టార్మ్ అని ఒక వింటూ ఉన్నాము. ఈ సైటోకైన్ స్టార్మ్ వల్ల చాలా మటుకు డెత్స్ అవుతున్నాయండి కోవిడ్లో. సో సైటోకైన్ స్టార్మ్ జనరల్గా మనము Day 7 to Day 12 మధ్యలో చూస్తూ ఉన్నాము. సో సైటోకైన్స్ అంటే ఏంటి? సైటోకైన్స్ అంటే మన కెమికల్ మీడియేటర్స్. మన బాడీలో ఏదైనా వైరస్ కానీ ఏదైనా బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది సైటోకైన్స్ అనే ఒక కెమికల్ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఆ వైరస్ని, బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి మనకు సైటోకైన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంది. సో ఈ సైటోకైన్ స్టార్మ్ అంటే ఏంటంటే, సపోజ్ మనం సైటోకైన్స్ని మనం బుల్లెట్స్తో కంపేర్ చేసుకోవచ్చు. సో ఈ సైటోకైన్ స్టార్మ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఓవర్ యాక్టివిటీ లేదా హైపర్ యాక్టివిటీ అనుకోవచ్చు, అంటే అతిగా ప్రవర్తించడం అనమాట.
సో ఈ అతిగా రియాక్ట్ అయిన మన ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఆ సైటోకైన్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి బాడీలో. సో ఆ వైరస్ని డెస్ట్రాయ్ చేయడమే కాకుండా మన ఓన్ బాడీ పార్ట్స్ని డెస్ట్రాయ్ చేయడం ద్వారా మనకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ లేదా మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ జరిగి డెత్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ సైటోకైన్ స్టామ్ని మనం ఎలా కనుక్కోవాలి, ఏ పేషెంట్లో మనకు సైటోకైన్ స్టామ్ వస్తుంది అని మాట్లాడుకుంటే మనకు కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయి. ఇంటర్లూకిన్ 6, డి డైమర్, సిఆర్పి, ఎల్డిహెచ్ ఇలాంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మనకు ఒకవేళ బాగా రైజ్ అవుతే, దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయండి, అది బాగా రైజ్ అవుతే మనము ఈ సైటోకైన్ స్టామ్ రావచ్చు అన్న ఒక యాంటిసిపేషన్ చేయొచ్చు. సో దీనికి మనం ట్రీట్మెంట్ చాలా ఉన్నాయండి. స్టెరాయిడ్స్ వాడుతున్నాము, కొన్ని IL-6 ఇన్హిబిటర్స్, టోక్లిజుమాబ్ వాడుతున్నాము. సో దీని ద్వారా మనం సైటోకైన్ స్టామ్ని సప్రెస్ చేయొచ్చు, పేషెంట్ని సేవ్ చేయొచ్చు. ఇంకో సందేహం ఉంటుందండి, నాకు కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, అయినా డాక్టర్ నాకు సిటీ టెస్ట్ చేసుకోమంటున్నారు, వీళ్ళు కావాలని అడ్వైస్ చేస్తున్నారా, డబ్బుల కోసం చేయించుకోమంటున్నారని చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఈ కోవిడ్ టెస్ట్ లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ 70% సెన్సిటివ్ అండి. ఓకే, సో 70% సెన్సిటివ్ అంటే ఓన్లీ 70% మాత్రమే కనుక్కోగలుగుతుంది. సో మిగతా 30%, 30-40% వాళ్ళు ఏవైతే ఉంటున్నారో వాళ్ళని మనం హెచ్ఆర్సిటీ ద్వారా స్క్రీన్ చేయగలుగుతున్నాము. సో ఈ హెచ్ఆర్సిటీ ద్వారా మనం కనుక్కోగలిగితే మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో జనాల్లో చాలామంది ఫాల్స్ పర్సెప్షన్ ఉంది, నాకు నెగిటివ్ వచ్చింది కోవిడ్, నేను బయట తిరగచ్చు, ఇలాంటి ఫాల్స్ పర్సెప్షన్లో ఉన్నారు. సో నెగిటివ్ ఉన్నా కూడా మీరు సిటీ స్కాన్ చేసుకొని మనకు కోవిడ్ని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకు ఎర్లీ డయాగ్నోసిస్లో ఈ హెచ్ఆర్సిటీ స్కాన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ కాంబినేషన్ ఆఫ్ హెచ్ఆర్సిటీ అండ్ స్వాబ్ టెస్ట్ అనేది మనకు డయాగ్నోసిస్లో చాలా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీ ఫిజిషియన్ మీకు అది చేసుకోవాలని అడ్వైస్ చేస్తే డెఫినెట్గా చేసుకోవచ్చు. మీకు కోవిడ్-19 గురించి ఎటువంటి సందేహాలు కానీ అపోహలు కానీ ఉంటే మీరు ఈ డిస్క్రిప్షన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి నా నుంచి మీరు సందేహాలు తీర్చుకోగలరు. ఇలాంటి తెలుగు హెల్త్ టిప్స్ని మీరు డాక్టర్స్ ద్వారా తెలుసుకోవాలంటే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.